వెల్కమ్ బ్యాక్ టు జాబ్ పల్స్ తెలుగు ఛానల్ గైస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఎస్బీఐ బీఓ 2026 నోటిఫికేషన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ వేకెన్సీస్ రిలీజ్ చేసింది. బ్యాంకింగ్ సెక్టార్లో కెరీర్ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన దేశంలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ కోసం 1500 వేకెన్సీస్ అనౌన్స్ చేసింది. పీఓ అంటే ప్రొబేషనరీ ఆఫీసర్. ఈ పోస్ట్ నుండి ఫ్యూచర్లో బ్రాంచ్ మేనేజర్, ఏజీఎం, డీజీఎం లాంటి హైయర్ పొజిషన్స్కి వెళ్ళడానికి మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ టు అప్లై వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ 18 జూన్ 2026. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసరికి 8 జూలై 2026. అప్లికేషన్ ఫీజు లాస్ట్ పేమెంట్ వచ్చేసరికి 8 జూలై 2026. సో దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 2026లో అయితే కండక్ట్ చేస్తారు గైస్. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆ సెప్టెంబర్ 2026లో అయితే కండక్ట్ చేస్తారు. సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసరికి గ్రూప్ ఎక్సైజ్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. సో అక్టోబర్ టు నవంబర్ 2026లో అయితే కంప్లీట్ చేస్తారు. సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి నవంబర్ లేదా డిసెంబర్ 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగా అప్లై చేయండి. సో వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 1500 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఎస్సీకి వచ్చేసరికి 234 వేకెన్సీస్, ఎస్టీకి వచ్చేసరికి 144 వేకెన్సీస్, ఓబీసీకి వచ్చేసరికి 390 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 144 వేకెన్సీస్, యూఆర్కి వచ్చేసరికి 588 వేకెన్సీస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా రిజర్వేషన్ ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్కి మినిమం క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు. బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్, ఎంబీబీఎస్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా అప్లై చేయొచ్చు. కానీ 30 సెప్టెంబర్ 2026 లోపు డిగ్రీ పాస్ అయినట్టు ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2026 నాటికి మినిమం ఏజ్ 21 ఇయర్స్ టు మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అయితే ఉండాలి గైస్. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ నుండి 15 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది గైస్. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. సో కంప్లీట్లీ ఫ్రీ. సో ఆన్లైన్ మోడ్లో మాత్రమే పేమెంట్ చేయాలి. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేయొచ్చు. సో శాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్బీఐ పీఓ శాలరీ గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపీస్ ఉంటుంది. సో అలవెన్సెస్లో డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ కలిపి ఇయర్లీ సిటీసీ అప్రాక్సిమేట్లీ 21.97 lakhs వరకు ఉంటుంది. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇది చాలా అట్రాక్టివ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ సెలక్షన్ 3 phases ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్. డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. ప్రతి సెక్షన్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ డిటెక్ట్ చేస్తారు. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్కి 60 మార్క్స్ ఉంటుంది. సో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ వచ్చేసరికి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్కి అయితే ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ వచ్చేసరికి టోటల్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్లో అయితే ఈమెయిల్ రైటింగ్ ఉంటుంది. సిచ్యువేషన్ అనాలిసిస్ ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్ లేదా ప్రిసీజ్ రైటింగ్ ఉంటాయి. సో డిస్క్రిప్టివ్ టెస్ట్లో మొత్తం 30 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ మెయిన్స్ 230 మార్క్స్కి అయితే ఉంటాయి. ఫేజ్ 3 డీటెయిల్స్ వచ్చేసరికి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సైజ్ వచ్చేసరికి 20 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్కి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ బట్టి క్వాలిఫై చేస్తారు. ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ సెలక్షన్ రౌండ్లో అయితే అవ్వవు. సో ఎస్బీఐ ఎందుకంత స్పెషల్ అంటే కెరియర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, గుడ్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. సో ఫారిన్ పోస్టింగ్స్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళడానికి డైరెక్ట్ గేట్వే అని చెప్పొచ్చు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, స్టేబుల్ గవర్నమెంట్ టైప్ బ్యాంకింగ్ కెరియర్ కావాలనుకునే వాళ్ళందరికీ ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో నా ఒపీనియన్ ప్రకారం ఎస్బీఐ పీఓ 2026 నోటిఫికేషన్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1500 వేకెన్సీస్ అంటే చాలా మంచి నెంబర్. సో ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే ప్రిలిమ్స్కి చాలా ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ 8 జూలై 2026 కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ డౌట్స్ కామెంట్లో అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.